బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలను సీఎం రేవంత్ మోసం చేశారని మండిపడ్డారు. రిజర్వేషన్లపై బీసీలను సీఎం రేవంత్ దగా చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. రిజర్వేషన్లు అమలు కావని తెలిసి సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఫైర్ అయ్యారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలనే కుట్రను సీఎం రేవంత్ చేస్తున్నారని మండిపడ్డారు. స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లుమన్నది, గువ్వ గుయ్యమన్నది. చిల్లర జీవోతో చిల్లర రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట. అనేక సందర్భాలలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక మంది ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా మరి దున్నపోతు మీద నీళ్లు పడితే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి ప్రవర్తన అట్లుంటుందని తేలిపోయింది. జీవో విషయంలో బీసీల 42% రిజర్వేషన్ అమలు పరచడానికి ఓసారేమో రాజ్యాంగబద్ధంగా 42% అమలు పరుస్తా అంటాడు. రెండవది పార్టీ పరంగానైనా నేను 42% ఇస్తా అంటాడు. మూడోసారి ఆర్డినెన్స్ ద్వారా 42% అంటాడు. నాలుగోసారి బిల్ ద్వారా అంటాడు, బిల్లు తీసుకొస్తా అంటాడు. ఐదోసారి మొన్న జీవో ద్వారా 42% అమలు పరుస్తానని చెప్పేసి పూటకో మాట మాట్లాడుతూ ఈరోజు తెలంగాణలో కాదు యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఒక జోకర్ ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక చిల్లర ముఖ్యమంత్రి ఎవరంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని తేలిపోయింది. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి 2 రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు. అది తెలుసుకునే ఆగమాగం అయిపోతుండే. ఇప్పటికే 54 సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారికి దర్శనం ఇచ్చే పరిస్థితి లేదు. నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అన్ని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు. సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు. గ్యారంటీ కార్డు అంటే మన అందరికి కూడా తెలుసు. ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. కోర్టు నీకు తెలవదా బీసీ రిజర్వేషన్ గురించి? తెలిసి మోసం చేయాలనే బీసీలను మోసం చేయాలనే అదొక డ్రామా. నీకు ఎన్నికలు పెడితే నువ్వు రావని తెలుసు. నీకు స్థానిక ఎన్నికలల్లో ప్రజలు తరివి కొట్టే పరిస్థితి ఉన్నదనే యూరియా బస్తాలతోటి మొత్తం ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీని తరివి కొట్టే పరిస్థితి వచ్చింది. దానికి ఏదో ఒక డ్రామా చేశావు. ఆ డ్రామా వల్ల ఎంత నష్టపోయాం? నువ్వు స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల ఎంత నష్టపోయాం? తెలంగాణకు కేంద్రం నుంచి ప్రతి నెల 300 కోట్లు వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 300 కోట్లు వస్తాయి. ప్రతి గ్రామం లోపల మెయింటెనెన్స్ అంతా కూడా ఈ 2 డబ్బులతోటి మెయింటెనెన్స్ అవుతాయి. ఇవాళ లోకల్ బాడీలు ఎన్నికలు లేవు కాబట్టి మొత్తం పైసలు బంద్ అయినాయి. గ్రామాలల్లా కుప్పలు కూడా చెత్త చెదారం మిగిలిపోయి తీసే పరిస్థితి లేదు. ఎంప్లాయీస్కి జీతం ఇచ్చే పరిస్థితి లేదు కార్మికులకు. ఇవన్నీ మోసం చేయలేదా? మళ్ళా స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు తరిమి కొడతారనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊళ్ళలో
ఆ తుపాకి రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేద్దామని కుట్ర చేస్తాడా అర్థమైతలేదు. రెండవది, భార్యల పేరు మీద మాఫీ చేసి లేడీస్ పేరు మీద చేసి మొగోళ్ళ దగ్గర వసూలు చెప్తాడు. ఆ కుటుంబానికి ఇబ్బందేనా? మళ్ళా డబల్ వసూలు చేస్తాడు. ఇచ్చిన దానికంటే డబల్ వసూలు చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్ అని, అది మోసమే మోసం. ఇలా 1300 కోట్లు ఆర్టీసీ కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. ఒక్క రూపాయి కూడా కట్టలే ఇంతవరకు. ఫ్రీ బస్ కింద లో బడ్జెట్ ఉంటే దాన్ని కట్టను కూడా కట్టలేదు. అదొక మోసం.